గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే బంగారి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మోటో వ్లాగర్కి కావాల్సిన యాక్సెసరీస్ ఏంటిది అంటే ఒక మోటో వ్లాగింగ్ చేయాలి అంటే బైక్తో పాటు ఏమేమి యాక్సెసరీస్ ఉండాలి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన గోప్రో హీరో హీరో గోప్రో బ్లాక్ 7. సో ఇక్కడ ఉంది బ్లాక్ 7. ఈరోజు నేను వాటర్ టెస్ట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తాను అంటే కంప్లీట్గా ఇది వాటర్లో ముంచి చూపిస్తాను. ఇది వాటర్ ప్రూఫ్, ఎంతవరకు వాటర్ ప్రూఫ్ అని క్లియర్గా చూద్దాం ఒకసారి. సో నేనేం చేస్తానంటే దీని లోపలికి వాటర్ అయితే పోవు, మామూలుగా హీరో అట్లా క్లెయిమ్ చేసింది. సో హీరో గోప్రో వాళ్ళు అలా క్లెయిమ్ చేస్తారు. సో ఏం చేస్తానంటే నేను ఇవి ఉన్నాయి కదా, ఈ కవర్స్ అంటే ఈ డోర్స్, ఇవి మనం తీసేస్తాం. ఇది మనం తీసేయచ్చు, కావాలనుకున్నప్పుడు తీసేయచ్చు. ఎందుకు ఈ ఆప్షన్ పెట్టారంటే మనం ఇక్కడ గోప్రో హెల్మెట్కి మౌంట్ చేసుకున్నప్పుడు ఈ అడాప్టర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఈ డోర్ అడ్డు రాకుండా తీసేయచ్చు, పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. తీసేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ ఇలా పట్టుకొని అనడం అంతే. ఇక్కడ ఇది ఉంటుంది జస్ట్ మామూలుగా ఒక చిన్న పైపు టైపు ఇది. సో నేను మళ్ళీ క్లియర్ చూపిస్తాను. సో ఇది మనం పెట్టేయాలి. సో ఈ డోర్ లేనప్పుడు ఏంటంటే వాటర్ లోపలికి వెళ్తే అది వాటర్ ప్రూఫ్ కాదు, ఈ గోప్రో అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకే, వాటర్ లోపలికుండా చూసుకోవడానికి మాత్రమే ఈ డోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఈ డోర్స్ పక్కా కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి, ఓకేనా. అండ్ ఈ బ్యాటరీ ఒకటి, బ్యాటరీ మనము తీయలేము, ఇది ఫిక్స్డ్ బ్యాటరీది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బ్యాటరీ నేను ఈ లోపల ఉండే బ్యాటరీ తీసేస్తాను. ఓకే, బ్యాటరీ తీసేసిన గోప్రో బ్యాటరీ. గోప్రో బ్యాటరీ చేస్తే ఏం చేస్తానంటే ఒక టిష్యూ పేపర్ పెడతాను లోపల, ఓకేనా. మనము టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ టిష్యూకి వాటర్ లోపల పోయినా అనుకో టిష్యూ ఆబ్వియస్లీ తడుస్తుంది. ఈ చూడు, ఇది మంచిగా డ్రై ఉంది టిష్యూ అయితే. సో ఈ టిష్యూ అయితే నేను లోపల పెడతాను. ఓకే, మొత్తం నీట్గా క్లీన్గా పెట్టేసి లోపల పెట్టేస్తా. ఓకే, ఈ టిష్యూ అయితే లోపల పెట్టాను నేను. సో ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ చేస్తాం. సో మెమరీ కార్డ్ ఉన్నా పర్వాలేదు, తడిచినా కూడా ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. ఓకే, కంప్లీట్గా ఈ సీల్ అనేది మనకి కంప్లీట్గా క్లోజ్ అయిందో లేదో చూసుకోవాలి. లేదంటే వాటర్ లోపలికి పోయిందంటే గోప్రో ఖరాబ్ అయిపోతుంది. సో ఓకే, ఇదైతే లోపలికి వెళ్ళింది మంచిగా. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మనము ఛార్జింగ్ కానీ అడాప్టర్ మౌంటింగ్ చేస్తాం కదా, అది కూడా కరెక్ట్ చూసుకోవాలి. సో నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, అంటే ఈ గోప్రో అనేది మొత్తము మునిగిపోద్ది అనమాట. ఓకే, సో వాటర్ కనిపిస్తున్నాయి కదా, వాటర్లో అండ్ ఇది మన గోప్రో. అండ్ దీని లోపల నేను ఒక టిష్యూ పెట్టాను, అంటే మనకు తెలిసిద్ది వాటర్ లోపలికి వెళ్తున్నా లేదని మనకి తెలిసిపోతుంది. కొంచెము క్యాప్ మంచిగా నీట్గా పెట్టాలి, లేదంటే లోపలికి వాటర్ పోయినా అంటే మనకి వారంటీ పోతుంది, గోప్రో కూడా ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఈ క్యాప్ కూడా. ఓకే, సో ఇప్పుడు నేను గోప్రో లోపల వేసేస్తాను. ఓకే, ఓకే ఓకే గోప్రో అయితే లోపల వేస్తాను. ఓకే, అండ్ బబుల్స్ అయితే ఏం రావట్లేదు. సో దట్ వే ఏంటంటే వాటర్ అయితే లోపలికి వెళ్ళట్లేదు. ఓకే ఓకే కంప్లీట్గా గోప్రో లోపలికి వెళ్ళిపోయింది వాటర్లోకి. మీరు చూడొచ్చు, గోప్రో పైకి లేపాను, లోపలికి వెళ్ళిపోయింది. ఓకే ఓకే సో ఇప్పుడు చూద్దాం ఇది వాటర్ ప్రూఫా కాదనేది చూద్దాం. ఓకే, మీ గురించి నేను మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. ఓకే, కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయింది వాటర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ పక్క పెట్టేసి ఒక క్లాత్ తోటి క్లీన్ చేద్దాం మనం. ఫస్ట్ ఎప్పుడైనా క్లాత్ తోటి క్లీన్ చేయాలి మనం. మళ్ళీ ఎందుకైనా మంచిది టిష్యూ తోటి కూడా ఒకసారి క్లీన్ చేద్దాం. ఏమైనా చిన్న డ్రాప్స్ ఉన్నా
పొరపాటున లోపలికి వెళ్ళింది అనుకోండి కష్టం అవుతుంది. సో దీంట్లో మొత్తం నింపేసి ఓపెన్ చేసి చూసాము, అంటే వాటర్ టెస్ట్ చేసి చూసాము. సో చూద్దాం ఇప్పుడు నేను కొంచెం వాటర్ నింపా. బయటకు వస్తున్నాయి వాటర్. సో ఎందుకంటే ఈ స్పీకర్లోకి అయితే వాటర్కి వెళ్తాయి, బట్ ఎనివే ప్రాబ్లం అయితే ఉండదు వెళ్ళినా కూడా. ఓకే, ఇప్పుడు నేను ఇది పక్క పెట్టి ఓపెన్ చేసి చూస్తాను. ఓకే, ఇది మన టిష్యూ పేపరు. సో నేను తీద్దాం దీన్ని. టిష్యూ పేపర్ అయితే ఏం తడవలేదు. ఓకే, సో వాటర్ లోపలికి వెళ్ళినట్టే. సో చూద్దాం, బ్యాటరీ పెట్టి ఆన్ చేద్దాం ఒకసారి. నాకైతే ఏం అనిపించలేదు లోపలికి వెళ్ళినట్టు. మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో, బట్ లోపలికైతే వాటర్ పోలేదు. అండ్ ఇది చూద్దాం ఇప్పుడు. ఇందులో కూడా ఏమి వాటర్ అయితే పోలేదు, క్లియర్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి మనం అయితే క్లీన్ చేద్దాం. వాటర్ అయితే పోలేదు, బట్ క్లీన్ చేస్తాను సేఫ్ సైడ్. ఓకే, దీంట్లో కూడా వాటర్ పోలేదు. ఓకే, వాటర్ అయితే ఏం పోలేదు దీంట్లో. ఓకే, దీంట్లో బ్యాటరీ వేసి చూద్దాం. ఓకే, ఓకే, బ్యాటరీ పెట్టిన తర్వాత ఆన్ అయింది ఈజీగా. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆల్రెడీ దీంట్లో వీడియోస్ ఉన్నాయని కూడా చూద్దాం ఒకసారి. లేదు, నో మీడియా వీడియోస్ ఏం లేవు. ఓకే, రికార్డ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. సో కంప్లీట్గా ఇది ఒక వాటర్ ప్రూఫే, హీరో గోప్రో 7. సో నాకు వచ్చిన స్పెషల్ బండిల్ ఇది, అని నేను ఇది తీసుకున్నాను. ఈ బండిల్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే మన గోప్రో అండ్ ఇది ఒక మౌంటింగ్. సో ఓకే, ఈ గోప్రో ఇది ఒక మౌంటింగ్ అండ్ ఈ ఈ స్టిక్ కూడా మౌంటింగ్. సో ఇది మన హెల్మెట్కి చిన్న దగ్గర కానీ ఈ సైడ్కి కానీ పైన కానీ మనం తగిలించుకోవచ్చు. మన డిపెండ్స్ ఆన్ మన హెల్మెట్ బట్టి. ఇది ఒకటి ఫ్రీ వచ్చింది అండ్ ఒకటి బ్యాటరీ ఫ్రీ వచ్చింది. ఓకే, అండ్ ఆబ్వియస్లీ కేబుల్ ఒకటి ఒక కేబుల్ ఫ్రీ వచ్చింది. సో ఇది గోప్రో హీరో 7 బ్లాక్ 29,297 సంథింగ్ పడింది నాకు. అంటే నేను ఎక్స్ట్రా పర్చేస్ చేసిన ఏంటంటే నేను ఇది తీసుకున్నాను 1200 బట్టి. ఇది ఏంటంటే ఉలెన్జీ అని ఇది కేస్ అనమాట. మన హెల్మెట్కి గోప్రో మౌంటింగ్ చేసినప్పుడు ఇది ఉంటుంది అన్నమాట అడాప్టర్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనము గోప్రో హెల్మెట్కి మనం ఇట్లా మౌంటింగ్ చేసుకుంటాం కదా, ఆల్రెడీ ఇలా పెట్టుకొని దీనికి ఒక ఇది ఇలా మౌంటింగ్ చేసుకుంటాం. యాక్చువల్గా హెల్మెట్కి చిన్న దగ్గర కానీ పైన కానీ మౌంటింగ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ రికార్డ్ చేస్తే బయట సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, మనం ఎందుకంటే హెల్మెట్ గ్లాస్ వేసుకొని స్పీడ్గా వెళ్తాం. ఒక 20-30 పోతే వినిపిస్తుంది, పర్లేదు. మనం 80-90 స్పీడ్ పోయినప్పుడు సరిగ్గా వినపడదు. అండ్ ఈ స్పీకర్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి బయట గాలి ఎక్కువ శబ్దం వినిపిస్తుంది, అంటే సౌండ్. ఆ గాలి ఎక్కువ వినిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇది పెట్టుకుంటాం, ఇది అడాప్టర్ గోప్రో ఒరిజినల్ కంపెనీ, ఇది 3,947 రూపీస్. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివే, దీనికి మాత్రం ఎక్స్పెన్సివ్, బట్ క్లారిటీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ మౌంటింగ్ వేసుకుని అప్పుడు మనం ఈ స్పీకరు మన హెల్మెట్ లోపల తీసుకుంటాం. ఓకే, సో
ఇది మామూలుగా ఈ గోప్రో మౌంటింగ్ చేసుకుని ఇలా బయట పడితే ఇది ఊగుతుంటుంది, అంటే మనం స్పీడ్గా వెళ్తూ ఉంటాం కదా, సో కొంచెం గలీజ్ కనిపిస్తుంది. సో అందుకని ఏం చేస్తానంటే నేను ఇది కొనుక్కున్నాను అనమాట, ఉలన్సీ. సో ఇది నాకు 1200 పడింది అమెజాన్లో. సో ఇదేం లేదు, జస్ట్ ఈ మౌంటింగ్ తీసాలి, ఎందుకంటే ఈ ఉలెన్స్ కూడా ఈ మౌంటింగ్ ఉంది కాబట్టి ఇది మనకు తీసాలి. ఆల్రెడీ ఫ్రీగా వచ్చిన ఇది తీసేసాను. తీసేసి దీంట్లో మనం పెట్టుకోవడం జస్ట్ ఏం లేదు, ఇలా పెట్టేయడం, పెట్టేసి అండ్ దీని డోరు ఫిక్స్ చేసుకోవడం. మీకు ఇంకా ఊడదు, ఇది ఊడదు, కింద పడ్డా కూడా ఊడదు. మంచి స్టాండర్డ్ ఉంది, మంచి క్వాలిటీ 1200. అండ్ ఇప్పుడు ఈ అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ కూడా కింద మనం ఇది ఫిక్స్ చేసుకోవచ్చు, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని డోర్ పెట్టేసిన తర్వాత ఇది మనం దీనికి ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్. అంటే ఇలా తిప్పి పెడితే కొంచెం వైరు ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, సరిగా ఉండదు. సో అందుకని ఇలా పెట్టాను కొంచెం. సో ఇది ఇలా పెట్టుకొని అప్పుడు ఈ మన చిన్న దగ్గర మౌంటింగ్ చేసుకొని, హెల్మెట్కి మౌంటింగ్ చేసుకొని ఇక్కడ మనము అంటే ఇదే పెట్టాల్సిన పని లేదు. నేను మా ఊరిని తీసుకున్నాను, అది జస్ట్ ఒక 1 మీటర్ ఉంటుంది, ఇది 5 మీటరు. మన ఇష్టం, మనకి ఏ క్లారిటీ కావాలంటే ఆ క్లారిటీ గురించి మనం ఇంకా మంచి తీసుకోవచ్చు. సో ఇది ఈ సెటప్ అంతా హెల్మెట్ లోపల పెట్టుకొని, ఇది మన మూతి దగ్గర పెట్టుకుంటే హెల్మెట్ లోపల మంచి క్లారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత స్పీడ్కి వెళ్ళినా కూడా క్లారిటీ మంచిగా వినిపిస్తుంది. ఓకే, సో ఇది గోప్రో స్టోరీ. ఇది 4K యాక్షన్ కెమెరా, ఈ కంపెనీ Xiaomi నుంచి వచ్చింది. దీన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో. నాకు 9,999 రూపీస్ పడింది. సో రౌండ్ ఫిగర్ 10,000 అనుకుందాం. ఓకే, ఇది కంప్లీట్లీ వైట్ కలర్లో తీసుకున్నాను. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. 2 కలర్స్ ఉంటాయి. సో దీనికి ఫీచర్స్ వచ్చేసి 4K వీడియో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రెటినా LCD స్క్రీన్ ఉంది, 2.19 స్క్రీన్ ఇంచెస్ అండ్ టచ్ ఎనేబుల్డ్. బ్యాటరీ ఆల్మోస్ట్ ఒక 2 hours వస్తుంది మనకి. దాని తర్వాత అంబ్రిల్లా చిప్ సెట్ తోటి ఉంది దీంట్లో. అండ్ ఇది మ్యాక్సిమం 64 GB మైక్రో SD కార్డ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత ఇంకా సపోర్ట్ చేయదు. అండ్ ఇన్బిల్ట్ ఆడియో ఎనేబుల్డ్ ఉంది, దానికి ఎక్స్టర్నల్ మైక్ సెటప్ చేసుకోవాలంటే ఆప్షన్ లేదు దీనికి. ఓకే, చలో ఇప్పుడు చూద్దాం. ఓకే, 12 మెగాపిక్సెల్ 4K యాక్షన్ కెమెరా, సేమ్ యాజ్ మనకి గోప్రో ఉన్నట్టు ఉంది. దీంట్లో ఎక్స్రెక్స్ చూసుకుంటే ఒక బ్యాటరీ ఉంది అండ్ USB కేబుల్ ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది సెకండరీ క్యామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోప్రోకి ఏమైనా అయినా బ్యాటరీ పోయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మనం వ్లాగ్లో ఉన్నప్పుడు, అంటే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు సీన్ మిస్ కాకూడదు అంటే ఇది ఒకటి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. డైరెక్ట్ ఇది ట్రైపాడ్కి కూడా మౌంటింగ్ తీసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఒక మౌంటింగ్స్ ఉంటాయి, ఈవెన్ మనము హెల్మెట్కి చేసుకోవాలన్నా కూడా. సో ఇది కూడా మంచిగా ఉంది, బట్ నాట్ సో బ్యాడ్, పర్లేదు. ఓకే, మరి అంత కాసేం లేదు, బట్ ఓకే, ఎమర్జెన్సీలో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బ్యాంక్ 10,000 mAh మెగావాట్స్ తోటి 899, 900 రూపీస్ పడింది నాకు. కేబుల్ వచ్చింది. ఎంఐ కంపెనీ పవర్ బ్యాంక్ తీసుకున్నాను. ఇది 10,000 mAh, దీని ఛార్జింగ్ కేబుల్. అండ్ దీనికి 2 USB ఎట్ ఏ టైం మనము 2 డివైస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇదెందుకు తీసుకున్నామంటే, అండ్ మోటో వ్లాగర్కి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా మనం వ్లాగ్ చేసేటప్పుడు ఈ గోప్రో బ్యాటరీస్ 1 hour కంటే ఎక్కువ రావు. సో ఆల్రెడీ గోప్రో బ్యాటరీ నా దగ్గర ఇది ఒకటి ఉంది, నేను కాంబో తీసుకున్నా కాబట్టి ఇది లోపల ఆల్రెడీ బ్యాటరీ ఉంది, ఇంకోటి వచ్చింది. సో ఒక మొత్తం ఓవరాల్గా ఒక 2 hours కంటే మనం చేయలేము దీన్ని. సో అందుకే మనం ఏంటంటే ఇది బ్యాటరీ ఇది పట్టుకుపోయినాం అనుకోండి, ఇది 3 times వస్తుంది ఛార్జింగ్, అంటే గోప్రో 3 times ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే ప్రతిసారి వ్లాగ్ అంటే డ్రైవ్ చేస్తూ వ్లాగ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేస్తాను అనమాట. ఈ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఇది
ఈ గోప్రో నుంచి ఇది ఉంది కదా మన అడాప్టర్, గోప్రో అడాప్టర్, దీనికి ఆల్రెడీ మనం కనెక్షన్ పెట్టాం కాబట్టి సో ఇక్కడ పెట్టాల్సిన పని లేదు మనం ఛార్జింగ్. మామూలుగా అయితే గోప్రోకి ఇక్కడ ఈ స్లాట్, గోప్రోకి వచ్చిన స్లాట్కి పెడతాం ఛార్జింగ్. సో ఆల్రెడీ మనం దీన్ని కనెక్ట్ చేసాం కాబట్టి ఈ అడాప్టర్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, గోప్రో ఆన్ అయింది, చూద్దాం ఛార్జింగ్ అవుతుందో లేదా చూద్దాం. ఇక్కడ లైట్ వెళ్ళింది కదా, అంటే ఛార్జింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైట్. అండ్ DSLR, సో ఇది బేసిక్. ఓకే, అంటే యాక్చువల్లీ ఇది నేను తెప్పించింది యూఎస్ నుంచి తెప్పించాను. ఇది కెనాన్ రిబెల్ T6. ఓకే, ఇది మామూలుగా ఇండియాలో దొరకవు, మేబీ ఆన్లైన్లో అమెజాన్లో ఉండొచ్చు. నేను చెక్ చేశాను బట్ నాకు కనపాలే. మేబీ ఉంటే నాకు ఒకసారి లింక్ పెట్టండి. సేమ్ బేసిక్ అన్నమాట, ఇది పెద్ద క్యామ్ కాదు, జస్ట్ బేసిక్ కెమెరా. సో ఓకే, ఇది ఫైన్, బాగానే ఉంది. ఇది జస్ట్ ఒక $549 అంత. ఆల్మోస్ట్ ఒక నేను 1.5 years నుంచి యూజ్ చేస్తున్నాను, అంత ముందు నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను వాడతాను ప్రస్తుతానికి ఓన్లీ ఒక్కోసారి వీడియోస్ తీయడానికి అండ్ ఫొటోస్ తీయడానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇది వ్లాగ్లో. సో ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అండ్ దీనికి లెన్స్ ఉంది మంచిగా 75 to 300 mm, 75 to 300 mm లెన్స్ దీనికి. ఓకే, సో కెమెరా మాత్రం సూపర్ ఉంది. అండ్ ఈ లెన్స్ వచ్చేసి 18 to 55 mm అండ్ ఇది వచ్చేసి 75 to 300 mm లెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈజీగా 5 to 7 days పడుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మెమరీ కార్డ్స్ కానీ మన ఫోన్లో ఉండే స్పేస్ కానీ మొత్తం ఆగిపోతుంది. నేను యూజ్ చేసేది iPhone 10R. సో నాది 128 GB, నేను 4K రికార్డ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది స్పేస్ అంతా. సో దాని తర్వాత గోప్రోలో 128 GB వేసుకున్నాను, అవి 2 ఉన్నాయి. సో దానికి ప్రాబ్లం లేదు. సో మనం ఖచ్చితంగా బ్యాకప్ అనేది తీసుకుంటాం కాబట్టి నేను యూజ్ చేసేది. సో మనము విండోస్ అయినా ఏ ల్యాప్టాప్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను యూజ్ చేసేది మాత్రం MacBook Pro, i7 ప్రాసెసర్ అండ్ 1 TB హార్డ్ డిస్క్. సో దీంట్లో నేను ఎడిట్ చేసేది Adobe Premiere Proలో ఎడిట్ చేస్తాను నేను. సో కాబట్టి ఇదే ఎక్కువ నేను క్యారీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రైపాడ్, ఒక మంచి ట్రైపాడ్. మామూలుగా ఏంటంటే మార్కెట్లో మీకు అమెజాన్లో 450, 500 కూడా దొరుకుతాయి, బట్ అవి మంచిగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ వస్తాయి. ఇవి స్టాండర్డ్ ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లమ్ వస్తాయి. ఇవి సరిగా ఈ పంచర్ అనమాట. అంటే ఇది వచ్చేసి Jaguar PH5. సో మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు, 2000+ ఉంటుంది ఖచ్చితంగా. 1800 నుంచి 2000 లోపు ఉంటుంది పక్క. సో నేనైతే 1250 తీసుకున్నా ఢిల్లీలో. సో ఇదొకటి మనకు కంపల్సరీ. కొంచెం స్టాండర్డ్ తీసుకోవడం ఏంటంటే మంచి స్టాండర్డ్ తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఈవెన్ పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టినా కూడా ఖచ్చితంగా అవుతుంది, మంచిగా స్టేబుల్గా ఉంటుంది. ఏంటంటే ఇది ఈ బోయా మైక్ తీసుకున్నాను అనమాట. ఈ బోయా మైక్ ఏంటంటే నాకు పడింది ఇది 799 రూపీస్. ఆల్మోస్ట్ తీసుకొని ఒక 8 months అయిపోయింది. బ్యాటరీ మాత్రం ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలే, స్టిల్ యూజ్ చేస్తున్నాయి. ఈ బోయా మైక్ మొత్తం వచ్చేసి ఒక 5 meters లాంగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా ఎప్పుడన్నా మనము ఫోన్లో కానీ క్యామ్లో కానీ ఇలా వ్లాగ్ చేసినప్పుడు, అంటే మామూలుగా మనం కెమెరా అక్కడ పెట్టేసి, అంటే ట్రైపాడ్కి పెట్టేసి మనము కొంచెం దూరం వచ్చి వ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి గాలి ఎక్కువ వచ్చి వాయిస్ సరిగ్గా వినపడదు అనమాట. సో ఇది మాత్రము బాగానే వినిపిస్తుంది. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ పెట్టేసుకొని లాంగ్ ఈ వైర్ ఎంత దూరం అవుతుంది అంతవరకు పేసి చెప్తే బాగానే ఉంది. క్లారిటీ మాత్రం సూపర్ ఉంది ఇది. సో దీంట్లో ఏం లేదు, ఇది 799 పడింది. అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద సేల్స్ని బట్టి కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే నేను తీసుకున్నప్పుడు ఒక 8 months బ్యాక్ 799 ఉండే. అండ్ దీంట్లో ఒక బ్యాటరీ వస్తుంది. కిందకి మొత్తము స్మార్ట్ ఫోన్స్, పైన మొత్తం కెమెరా, మనం ల్యాప్టాప్లో కానీ అన్నిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. సిస్టంలో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో, కెమెరా, DSLR క్యామ్స్లో. కిందకంటే స్మార్ట్ ఫోన్ ఓన్లీ ఫోన్కి, పైకంటే మిగతా అన్ని. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఒక బ్యాటరీ ఉంటుంది. సో ఈ బ్యాటరీ ఒకటే బ్యాటరీ. సో ఆల్మోస్ట్ 8 months అవుతుంది, ఇంకా దీని బ్యాటరీ తగ్గలేదు, పవర్ అనేది తగ్గలేదు. సో బ్యాటరీ మొత్తం అయిపోయినప్పుడు మనం కొత్తది కొనుక్కొని వేసుకోవడం అంతే, అంత మంచిగా ఏం లేదు. సో బ్యాటరీ మొత్తం చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. నేను జాకెట్ చూపిస్తాను.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో నాకు కొంచెం ఈ జాకెట్ అఫోర్డబుల్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ బ్యాక్ సపోర్ట్ కానీ ఇదొకటి అండ్ ఎల్బో ప్రొటెక్టర్స్ అండ్ ఈ షోల్డర్ ప్రొటెక్టర్స్ ఇవన్నీ జాకెట్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది జాకెట్. జాకెట్ వచ్చేసి 4500. ఇది వచ్చేసి 8950. నేను ఇది చూస్ చేసుకున్నా ఆల్రెడీ జాకెట్. ఇది నాకు 4500 రూపీస్ పట్టింది. సో మంచిగా ఉంది మొత్తం గ్రిప్ అంతా, ఎల్బో గ్రిప్. సో ఇది బ్యాక్ సైడ్ अच्छा ओके. So these are all about air maintenance options. So you can put the tight left Okay. and right also you can get in here. Okay. Yeah. So at that for driving time. Okay. So we can remove the pad if you don't want. Yeah, sure. Also. అండ్ ఒకసారి వేసుకొని చూపిస్తాను కూడా. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 4500 రూపీస్. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. అండ్ మనకి కావాలనుకుంటే ఈ షోల్డర్ ఇవన్నీ ప్రొటెక్టర్స్ అని తీసేయచ్చు. అంటే యాజ్ ఎ నార్మల్ జాకెట్గా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఎ రైడింగ్ జాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ మాత్రం రెడ్, బ్లాక్, గ్రీన్. సో ఇప్పుడు నేను వేసుకొని చూస్తాను ఇది జాకెట్. అండ్ బ్యాక్ సైడ్ మనం పడ్డప్పుడు కూడా ఈ ప్రొటెక్షన్ అది చాలా గట్టిగా ఉంది. ఈ ఈ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది. డైరెక్ట్ ఇంకా ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అండ్ ఇక్కడ ఒకటి ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. సో వేసుకొని చూపిస్తాను ఇప్పుడు జాకెట్ నేను. ఓకే ఓకే జాకెట్ మాత్రం కరెక్ట్ సెట్ అయింది. అండ్ ఇది సైజ్ వచ్చేసి లార్జ్. ఇది సారీ ఈ సైజ్ వచ్చేసి నా సైజ్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ మీడియము. నేను 5'11", నా హైట్ వచ్చేసి 5'11". కరెక్ట్ నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇవన్నీ నాక్స్ ఇక్కడ ఈ ఎల్బోది ప్రొటెక్టరు, ఈ షోల్డర్ ప్రొటెక్టరు ఇవి మనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు కూడా. ఇదొకటి ఇక్కడ ఒకటి. అండ్ బ్యాక్ సైడ్ ప్రొటెక్టర్ కూడా మనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం ఏం రాలేదు, ఓన్లీ జిప్ మాత్రమే. అండ్ 2 పాకెట్స్ వచ్చాయి. మామూలుగా మన ఇన్స్టాంట్గా ఏదైనా వేసుకోవడానికి 2 పాకెట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ జిప్ సిస్టమ్ అంటే మొబైల్స్ కానీ ఇన్స్టాంట్గా ఏమైనా మనం వెంటనే మనీ కానీ పాకెట్స్ జిప్ తోటి వచ్చాయి. ఇది చూద్దాం ఒకసారి పెట్టుకొని చూద్దాం. ఈ ట్యాగ్ తెంపేద్దాం. ట్యాగ్ ఎందుకు? ఓకే. సో నాకైతే మీడియం సైజ్ వచ్చింది. కంప్లీట్గా బాగానే సెట్ అయింది. దీంట్లో స్మాల్ ఉంటుంది, మీడియం, లార్జ్, ఎక్సెల్ కూడా ఉంది. అవి ఆన్లైన్లో దొరుకుతాయి. మామూలుగా షోరూంలో మాత్రం మనకి మీడియం అండ్ లార్జ్ మాత్రం దొరుకుతాయి షోరూంలో. ఆన్లైన్లో అమెజాన్లో పోతే మీకు అన్నీ దొరుకుతాయి. బట్ మనం ముందు సైజ్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ముందు వెళ్ళి షోరూమ్కి వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసి అంత సెట్ అయితే దాన్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాకెట్ నాకు పడింది 4500 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌజెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అదే షోరూంలో గ్లౌజెస్ తీసుకున్నాను. సైజ్ వచ్చేసి లార్జ్. అండ్ ఈ గ్లౌజ్ వచ్చేసి నాకు 2000 రూపీస్ పడింది. మంచి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ కూడా అంటే ఈ నకల్ దగ్గర కాకుండా ఇక్కడ కూడా సేఫ్టీకి మంచిగా ఉన్నాయి. ఈ సైజ్ లార్జ్ బాగుంది. నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసి చూసాను ఇవి వేసుకొని. మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. సో వారంటీ అయితే ఉంటుంది, 1 year వరకు ఉంటుంది. అతను ఏమన్నా అంటే షోరూమ్ అతను ఏం ప్రాబ్లం వచ్చినా వచ్చేసాయన్నా, ఏమంటే ఏమన్నా చిరిగినా చేసినా ప్రొటెక్ట్కి మాత్రం చాలా బాగుంది. కొంచెము ఇక్కడ ఈ ఫింగర్స్ దగ్గర కొంచెం మనకి ఎయిర్ కూడా కొంచెం వెళ్తుంది, అంటే కొంచెం ఎయిర్ ఫ్రీ కూడా. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాటర్ రెసిస్టెన్స్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఈ గ్లౌజెస్. ఓకే. అండ్ ఇది కూడా కొనుక్కున్నాను 2000. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే యా. సో ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కూడా తీసుకున్నాను. నాకు ఈ కలర్ నచ్చింది. అంటే 4 ఉన్న కలర్స్, వైట్ విత్ బ్లాక్ ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా బ్లాక్ వస్తుంది పైన, ఇది ఈ మిగతా బాడీ అంతా వైట్ ఉంటుంది.
ఇంకోటి బ్లాక్లో ఉంటుంది రెడ్, ఇది ఒకటి గ్రే కలర్ అనమాట. సో గ్రే కలర్ నాకు కొంచెం ఇది మ్యాచింగ్ అయిందండి. ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, దీనికి మ్యాచింగ్ అయింది కాబట్టి నేను తీసుకున్నాను వెహికల్, ఈ హెల్మెట్ తీసుకోవాల్సి వచ్చింది. నాకైతే నచ్చింది వెహికల్, ఇది బాగుంది. అంటే ఈవెన్ మనం గోప్రో సెటప్ కూడా కష్టమే, కానీ నేను అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్కి పెట్టుకోవచ్చు. సైడ్కి అయితే గోప్రో మంచిగా మౌంటింగ్ చేసుకోవచ్చు, పైన కూడా మౌంటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఇది మామూలుగా ఈ డర్ట్ బైక్స్కి ఎవరైతే రైడ్ చేస్తారో ఈ సన్షైన్ పడకుండా కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఇది క్వాలిటీ. సో క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది, బ్రాండెడ్. రాయల్ ఎన్ఫీల్డ్ ఆబ్వియస్లీ బ్రాండెడ్ మంచిగా ఉంటుంది. హెల్మెట్ కూడా సూపర్, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి, ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి సైజు ఎక్స్ట్రా లార్జ్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్. ఓకేనా, దీని ఒరిజినల్ కాస్ట్. అండ్ ఇప్పుడు మామూలుగా ఈ కెమెరా సెటప్ తీసుకోవాలంటే నాకు ప్రతిసారి కష్టం అవుతుంది కొంచెం, అందుకే ఈ డఫల్ బ్యాగ్ నేను తీసుకున్నాను. ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డే. ఇక్కడ ఈ బ్రాండింగ్ చూడొచ్చు మీరు, రాయల్ ఎన్ఫీల్డ్ డైరెక్ట్ కంపెనీ డఫల్ బ్యాగ్. ఇలా కెమెరా సెటప్ కానీ గోప్రోస్, మన ట్రైపాడ్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు. ప్రతిసారి ఏమి ఇబ్బంది ఉండకుండా మంచిగా క్యారీ చేయొచ్చు ఇది. సో ఇది తీసుకున్నాను. ఈ ప్రైసింగ్ వచ్చేసి నాకు ఎంత పడింది, 2,000 రూపీస్ పడింది ఈ డఫల్ బ్యాగ్. ఈ డఫల్ క్యాబ్ మాత్రం సూపర్ ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాచ్ అయితే ఇక్కడ ఉంది.